మీ కళ్ళద్దాల్ని ఇక పక్కన పెట్టేయండి. ప్రతి కంటి సమస్యకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్. మన పంటిని కాపాడుకోవడం చాలా అవసరం. ఓవరాల్గా డెంటల్ కేర్ గురించి మనకున్నటువంటి అపోహలు అలాగే కొన్ని సమస్యల గురించి ఇవాళ మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ యుగంధర్ గారు, ఎన్డీసీ నేషనల్ డెంటల్ కేర్ మేనేజింగ్ డైరెక్టర్ వారు. వారికి ఈ రంగంలో ప్రత్యేకంగా 22 సంవత్సరాల అనుభవంతో పాటుగా ఇప్పటికీ 5 లక్షల మందికి ట్రీట్ చేశారు. వారితో మాట్లాడి డెంటల్ కేర్ గురించి వివరాలు తెలుసుకుందాం. హలో డాక్టర్ గారు. హలో మ్యామ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడికైనా ఎవరింటికైనా వెళ్ళినప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు బ్రష్ పేస్ట్ మర్చిపోయాం అనుకోండి సార్, ఉప్పుతో పళ్ళు తోమండి మంచిదని చెప్తూ ఉంటారు. సాల్ట్తో అసలు పళ్ళు తోమొచ్చా? మీరు అన్నట్టు క్లీన్ చేయొచ్చా? ఎప్పుడో ఎక్కడో ఎమర్జెన్సీ టైంలో ఏదన్నా ఇంకేవీ లేదన్నప్పుడు వాడాల్సిందే తప్ప ఉప్పే వాడడం అనేది కరెక్ట్ కాదు. ఉప్పు వాడడం వల్ల మీకు టీత్ అరుగుతాయి, ప్లస్ మళ్ళీ అసిడిక్గా నేచర్గా ఫామ్ అయ్యి పైన ఎనామిల్ని డ్యామేజ్ చేస్తుంది. ఎనామిల్ డ్యామేజ్ చేయడం వల్ల బ్యాక్టీరియాకి చాలా ఈజీగా ఎనామిల్ డ్యామేజ్ చేయడానికి దానికి మనం ఆస్కారం కల్పించినట్టు, అప్పుడు పళ్ళు పుచ్చడానికి తొందరగా అవకాశం ఇచ్చినట్టు. సో ఓన్లీ సాల్ట్ మాత్రమే వాడడం అనేది కరెక్ట్ అయితే కాదు డెఫినెట్లీ. సో సాల్ట్ ఒక పార్ట్గా ఏదో ఎప్పుడైనా ఒకసారి దీనికి ఒక చేంజ్ కోసం, ఇంకా పేస్ట్ లేదు, బ్రష్ లేదు, ఎక్కడో బయట వెళ్ళిపోయాము, అక్కడ ఉన్నాం, ఆ టైంలో అక్కడ ఆ ఒక్క పూటకు అంతే. అప్పుడు మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా? ఎంత ఫేమస్ అయిపోయిందంటే యాడ్, సరదాగా కూడా అనేసుకుంటున్నాం. కానీ నిజంగా టూత్ పేస్ట్ లో ఉప్పు అవసరం అంటారా? ఉప్పు డైరెక్ట్ గా వాడొద్దు, టూత్ పేస్ట్ లో మరి వాడచ్చా? ఎస్ మ్యామ్. టూత్ పేస్ట్లో ఈ మధ్య ఏంటంటే హర్బల్ టూత్ పేస్ట్లు, ఉప్పు ఉందా, ఇంకా రకరకాలు, ఇంకా చార్కోల్ అండ్ టూత్ పేస్ట్ అని ఇట్లా రకాలు ఉన్నాయి. హెర్బల్ టూత్ పేస్ట్లను వస్తున్నాయి. మన వంటగదిలో ఉన్నటువంటి దినుసులు, ఆ మసాలా దినుసులన్నీ పేస్ట్ లో వచ్చేస్తున్నాయి. ఘాటుగా అనిపిస్తాయి. లవంగం, పుదీనా, కొంచెం నిమ్మకాయ అంటారు, అందులో ఉప్పు వేసాము. సో ఇవన్నీ వాడితే మీ పళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉంటాయని చెప్తూ ఉంటారు. ఎంతవరకు కరెక్ట్? ఎప్పుడైనా గమనించాల్సింది, పేస్ట్ అనేది మనకు అది సాఫ్ట్ ఇన్ నేచర్లో, స్మూత్ ఇన్ నేచర్ ఉండేటట్టు మీ పేస్ట్ని మీరు ఒక జాగ్రత్త తీసుకుంటే అది సరిపోతుంది. దాంట్లో మీకు ఉప్పు ఉందా, లేదంటే ఇంకోటి పప్పు దినుసులు ఉన్నాయా, ఇంకోటి ఉన్నాయా, హెర్బల్ అనేటివి ఏంటంటే ఒక ఏజ్ వరకు, ఒక 30-35 ఇయర్స్ ఏజ్ వరకు ఏ డెంటల్ ప్రాబ్లం లేని వాళ్ళకి ఏ పేస్ట్ వాడినా కూడా ఒకటే. ఆ పేస్ట్ ఎలా వాడారు అనేది ఇంపార్టెంట్. ఎక్కువ వాడారా, తక్కువ వాడారా, ఎలా బ్రష్ చేశారు అనేది ఇంపార్టెంట్. మొత్తం నీట్గా అన్ని బ్రష్ చేసి, నేను ప్రతిరోజు 3 పూటలు చేస్తున్నాను, చేసేది బయట మాత్రం చేస్తుంటారు, లోపల చేస్తుంటారు. సో ఇది ఇంపార్టెంట్. ఎలా విధానం అనేది ఇంపార్టెంట్, పేస్ట్ ఎంత వేసుకున్నాం అనేది ఇంపార్టెంట్. కానీ ఏ పేస్ట్ అనేది, అది కొన్ని కేసెస్కి, ఇప్పుడు కొంతమంది పళ్ళకి బాగా జువ్వు అంటుంటాయి, వాళ్ళకి సపరేట్గా టూత్ పేస్ట్ మెన్షన్ చేస్తాం. కొంతమందికి హెరిడిటరీగా పళ్ళు చాలా ఎక్కువ పుచ్చుతూ ఉంటాయి, వాళ్ళకి వేరే కేర్ఫుల్గా తీసుకుని ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువ ఉండే టూత్ పేస్ట్ని వాళ్ళకి అలా వాడతాం. కానీ ఈ ఉప్పు ఎక్కువ ఉందా, ఇది ఎక్కువ ఉందా, అవే అనేది వాళ్ళ ఫ్లేవర్స్, అవి ఒక ఫ్లేవర్ బట్టో లేదా దాంట్లో కంటెంట్ డెఫినెట్లీ నష్టమైతే చేయదు, అదైతే కన్ఫర్మ్. కానీ ఎవరికి అవసరమో వాళ్ళకి వరకు వాడేది మెడికేటెడ్ టూత్ పేస్ట్ ఉంటే వాళ్ళకి వాడచ్చు. ఇది కొంచెం చేంజ్ఫుల్గా మనకు ఇలా ఉంటుంది అనే దానికోసం మీరు వాడుకోవచ్చు, తప్పులేదు. ఏం లేదు సార్, కొన్ని చూస్తుంటాం కదా యాడ్స్, ఈ పేస్ట్తో మీరు పళ్ళుతో ఉంటే తలతల మెరుస్తాయి, మిమ్మల్ని అందరూ అట్రాక్ట్ అవుతారు మీకు అని చెప్పి, మీ స్మైల్కి అని చెప్పి ఇలా చూస్తూ ఉంటాం కదా. సో ఈజ్ ఇట్ ట్రూ అని ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి మ్యామ్, ఏ పేస్ట్ వాడినా, ₹1,00,000 పేస్ట్ వాడినా కూడా పళ్ళు మన ఒరిజినల్ టూత్ కలర్ని చేంజ్ చేయలేవు, గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ పాయింట్. అక్కడ మీకు బయట నుంచి అతుక్కున్నదో, తనకు ఒకవేళ స్మోక్ చేయడం వల్ల, లేదా తను బీటల్ నెట్ ఇలాంటివి తినడం వల్ల, అలాంటివి కూడా కొంత పర్సంటేజ్ వరకే పోతాయి. కానీ ఒక డెంటిస్ట్నో, డాక్టర్నో, మీ ఫ్యామిలీ డెంటిస్ట్ని కలవకుండా ఎవరికి కూడా మీకు ఆ పళ్ళు వైట్నింగ్ అనేది అవ్వదు. సో కొంతవరకు, అంటే కొత్తగా వచ్చే ఏదైతే మనకు డ్యామేజ్ స్టెయిన్స్ అవ్వబోతాయో రేపటి నుంచి మొదలయ్యి ఆ రోజు, అప్పుడు వాటిని కంట్రోల్ చేసే ప్రాబ్లం ఉంటుంది. కానీ ఆల్రెడీ గతంలో అయిన దాన్ని అయితే మార్చలేరు. అది మార్చాలి అని అంటే బ్లీచింగ్ అనే ప్రొసీజర్ వాడి దాని ద్వారా పళ్ళని కలర్స్ అంతా కూడా చేంజ్ చేస్తారు. అవి కూడా మనం మళ్ళీ ఫుడ్ హ్యాబిట్స్ మీద డిపెండ్ అయ్యి మళ్ళీ నార్మల్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో వాటిని బ్లీచింగ్ అనే ప్రొసీజర్ మీ డెంటిస్ట్ని అడిగితే, ఎవరెవరు వాళ్ళ ఫ్యామిలీ డెంటిస్ట్ని అడిగితే వాళ్ళు హ్యాపీగా చెప్తారు. అది చేయించుకుంటే డెఫినెట్లీ టీత్ బ్రైట్న్ అవుతాయి. కానీ మీరు అన్నట్టు పేస్ట్ ద్వారా వైట్నింగ్ అనేది కష్టం. అసాధ్యం అంటారా? సాధ్యం కాదు, కానీ కష్టం.